హైదరాబాద్లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. చట్నీ బట్టలపై పడిందన్నటువంటి ఒకే ఒక్క చిన్న కారణంతో ఓ వ్యక్తిని నలుగురు యువకులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అర్ధరాత్రి లిఫ్ట్ ఇచ్చి కారులో గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చివరకు ప్రాణాలు తీశారు. ఈ కేసును రాచకొండ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఉప్పల్ కళ్యాణపురికి చెందిన 45 ఏళ్ల మురళీకృష్ణ సోమవారం రాత్రి ఎల్బీ నగర్ వద్ద ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ అడిగాడు. ఆ సమయంలో కారులో వెళ్తున్న మొహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, పొన్న మణికంఠ, మరో 16 ఏళ్ల బాలుడు అతన్ని కారులోకి ఎక్కించుకున్నారు. మార్గ మధ్యలో ఉప్పల్లోని ఓ టిఫిన్ సెంటర్లో అందరూ ఆగి టిఫిన్ చేస్తుండగా పొరపాటున మురళీకృష్ణ ప్లేట్లోని చట్నీ ఓ యువకుడి బట్టలపైన పడింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి యువకులు మురళీకృష్ణతో వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా అతన్ని బలవంతంగా తిరిగి కారులోకి ఎక్కించుకున్నారు. తనను ఇంటి వద్ద దించేయమని మురళీకృష్ణ ఎంత బతిమిలాడినా కూడా వారు వినలేదు. తెల్లవారుజాము వరకు సుమారు 2 గంటల పాటు కారులోనే తిప్పుతూ పిడిగుద్దులతో కొట్టారు, సిగరెట్లతో కాల్చారు. చివరకు 4 గంటల 30 నిమిషాల సమయంలో నాచారం పారిశ్రామిక వాడలోని తెలంగాణ ఫుడ్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ కారులోనే కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. వారి నుంచి తప్పించుకునేందుకు మురళీకృష్ణ అతి కష్టం మీద కారులో నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. సుమారు 200 మీటర్ల దూరం పరిగెత్తి తీవ్ర గాయాలతో కింద పడిపోయి అక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది. ఘటన అనంతరం నిందితులు కారును శుభ్రం చేసి పారిపోయారు. ఉదయం 5 గంటల 30 నిమిషాల సమయంలో స్థానికుల సమాచారంతో పోలీసులు ఆసుపత్రికి తరలించే క్రమంలో తనను కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించారని కూడా చెప్పి మరణించాడు మురళీకృష్ణ. చివరి స్టేట్మెంట్ ఆధారంగా తెలుస్తుంది. ఇక దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారును, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించగా బాలుడిని సైదాబాద్లోని జువైనల్ హోమ్కు పంపినట్లుగా పోలీసులు తెలిపారు. ఏదేమైనా కూడా హైదరాబాద్లో జరిగినటువంటి దారుణ ఘటన సంచలనంగా మారింది. కేవలం చట్నీ మీద పడిందనేటువంటి కారణంతో గొడవ స్టార్ట్ అయిపోయింది. ఆ గొడవ కాస్త అతన్ని బలవంతంగా కారులో మరలా అటువైపు తీసుకువెళ్ళేటువంటి పరిణామానికి దారితీసింది. ఆ తర్వాత ఈ గొడవ కారణంగా ఆ 4 వ్యక్తులు మురళీకృష్ణ పైన తీవ్రమైనటువంటి దాడి చేసి కత్తిపోట్లతో హింసించి, అంటే ఆల్రెడీ కత్తి వారి చేతులు కారులో ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు క్రూయల్ మైండెడ్తో ఉన్నట్టుగానే కనపడుతుంది. ముందుగానే ఆల్రెడీ కత్తులు క్యారీ చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ కారణం చేతనే ఆ చట్నీ పడిందనే కారణం చేత అతనిపైన తీవ్రంగా దాడి చేసి కత్తితో పొడిచి చంపేసినటువంటి దుర్ఘటన వెలుగు చూసింది ఉదయాన్నే. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. దీనికి సంబంధించి వెంటనే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ నిందితులను కూడా 24 గంటల్లోపే పట్టేసుకున్నారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ యొక్క నిందితులను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో ఒక మైనర్ కూడా ఉండడం ఇక్కడ గమనార్హం. మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు.